27 కుర్చీలు వేసినాం. కూర్చోమా. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు మనమంతా కూడా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా మనం సభ్యత్వాలు చేసుకొని కమిటీలు ఎన్నుకోవడానికి ఈ రోజున మనమంతా కూడా తయారయ్యాం. ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పార్టీ దాదాపు 1 కోటి మందితో సభ్యత్వం చేసుకొని మరి కప్ విధానాన్ని తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసుకోవాలని మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మన నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశానుసారము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి మనము గత ఎన్నికల్లో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా ఎంతో బాధ్యతతో పనిచేసి మరి రాష్ట్రంలోనే 65,000 మెజార్టీ కూటమి అభ్యర్థిని మనం గెలిపించామంటే అదంతా కూడా మన కష్ట ఫలితమే అని కూడా రాష్ట్రం అంతా కూడా గుర్తించింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా మరి మన అధ్యక్షులు వారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని మన అందరికి కూడా మరి వారందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏ పార్టీకి ఎంత రిజర్వేషన్ కల్పించాలి అన్నింటిలో కూడా, ఒక ఉద్యోగాలు అయితేనేమి, ఒక లోన్లు అయితేనేమి, ఇంకేదైనా పనులు అయితేనేమి, అన్నింటిలో కూడా మరి ఎక్కడ కూటమి అభ్యర్థులు గెలుచుంటారో, అంటే ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుచుంటారు, టీడీపీకి ఎంత వాటా ఇవ్వాలి, టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా ఎక్కడైతే మరి ఇప్పటికైతే 50% అని కూడా నిర్ణయించడం జరిగింది. ఇంకా కూడా మరి ఎక్కువ శాతం కావాలని మనము కోరుతున్నాం. దాని గురించి మరి కమిటీలన్నీ ఏర్పడి మనము మళ్ళా మన పరిపాలన కొత్త విధానంతో పార్టీని బలోపేతం చేయడానికి కప్ విధానాన్ని తీసుకొచ్చి, కప్ అంటే CUB, C అంటే క్లస్టర్, U అంటే యూనిట్, B అంటే బూత్. ఈ ముగ్గురు కూడా ఏ ఎలక్షన్ జరిగినా పార్టీని గెలిపించడానికి, ఏ చిన్న ఎలక్షన్ జరిగినా కూడా ఈ ముగ్గురు కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. వారి యొక్క బాధ్యత మరి ఏ ఎన్నికల్లో కూడా ప్రస్ఫుటంగా బాధ్యతాయుతంగా ఉంటుంది. ఒక జవాబుదారీతనంగా ఉండే విధంగా మనము ఈ కమిటీలను ఎన్నుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకి 12 క్లస్టర్లు ఉన్నాయి. దాదాపు యూనిట్లు అయితే 50 యూనిట్లు ఉన్నాయి, 52 యూనిట్లు ఉన్నాయి శెట్టిపల్లి, తిరుమల కలిపి. అదేవిధంగా బూతులు అయితే 267 బూతులు ఉన్నాయి. వీటందరికి కూడా మనకు మరి ప్రస్ఫుటంగా అందరూ కూడా చాలా చక్కగా బాధ్యతతో పనిచేసేటువంటి వాళ్ళే ఉన్నారనే దానికి మనం నిరూపించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మరి ఇంకా కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి, మన క్యాడర్కి మన నాయకులు అండగా ఉండడానికి ఈ రోజున ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని క్లస్టర్ ఆధ్వర్యంలో యూనిట్లు, బూత్లు పనిచేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. తప్పకుండా రేపు మహానాడు తర్వాత మన అందరికి కూడా ఒక క్యాలెండర్ ఇవ్వబోతున్నారు. ఆ క్యాలెండర్ ప్రకారం క్లస్టర్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా యూనిట్ క్లస్టర్ అంటే దాదాపు 25 నుంచి 30 బూతులకి 4 నుంచి 5 వార్డులకి అతను ఇన్ఛార్జిగా ఉంటారు. అదేవిధంగా మరి యూనిట్ అంటే దాదాపు ఒక వార్డు అంటే 5 బూతులకి అతను ఇన్ఛార్జిగా ఉంటారు. 5 బూతులు అంటే దాదాపు 5 నుంచి 6 వేల మంది సభ్యులు అందులో ఉంటారు.
కాబట్టి బూత్ అంటే 1000 మంది ఉంటారు. ఆ బూత్ కన్వీనరు మరి బూత్ కమిటీ ద్వారా ఆ కమిటీలో ఆ బూత్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇంకా మైక్రో లెవెల్కి వెళ్ళినటువంటి మన ఆర్గనైజేషన్ కేఎస్ఎస్ అని కూడా చేయడం జరిగింది. కేఎస్ఎస్ అంటే ఇప్పుడే కొత్తగా అది మన పార్టీ ప్రవేశపెట్టింది. దాని ద్వారా ఇంకా మన సైన్యాన్ని మనం పెంచుకోవడానికి, మన సైన్యాన్ని మనము బలోపేతం చేసుకోవడానికి కేఎస్ఎస్ రావడం జరిగింది. అంటే 30 కుటుంబాలని ఒక రథసారథి మాదిరి నడపడానికి అతనికి అధికారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ కేఎస్ఎస్ ఇప్పుడు మన అబ్జర్వర్ గారు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడైతే ఆయనకు ఓటు ఉంటుందో ఆ పరిధిలో ఆయన కూడా ఒక కేఎస్ఎస్గా నియమింపబడాలి అనేది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రూల్ మన పార్టీలో. ఈవెన్ నేను కూడా మరి ఒక కేఎస్ఎస్గా ఉంటేనే రేపు నాకు ఏదైనా కూడా పార్టీలో ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ అప్పగించడానికి ఉంటుందని మనము తెలుసుకోవాలి. కాబట్టి నేను ముఖ్యంగా కోరేది ఏమంటే, ఎవరైతే ఇప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో, యూనిట్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో, బూత్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో కేఎస్ఎస్ని మొట్టమొదటిగా నియమించండి. కేఎస్ఎస్లు పూర్తి అయితేనే ఈ ఎన్నికలన్నీ కూడా యూనిట్ అయినా బూత్ అయినా క్లస్టర్ అయినా. కాబట్టి ఇంకా కూడా ఇప్పటికీ మన తిరుపతి నగరం కాన్స్టిట్యున్సీలో దాదాపు 70% కేఎస్ఎస్లు నియమింపు చేయడం జరిగింది. మన జోన్ 4లోనే మనం మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. అయినప్పటికీ మిగిలిన ఏవైతే బూతులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జెస్కి అంతా కూడా ఏ బూతుల్లో అయితే ఇంకా కేఎస్ఎస్ నియమింపు చేయలేదో వారికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ 20% కూడా ఆలస్యమైంది అంటే, అందరూ కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది, కానీ మళ్ళా కొత్తగా వాళ్ళ క్యాస్ట్ కూడా కావాలి అని మన పార్టీ ఆదేశించింది. కాబట్టి మళ్ళా వాళ్ళకి ఆ లిస్ట్ ఇచ్చి క్యాస్ట్లను వేసుకొని రమ్మడం వల్ల ఈ ఆలస్యం జరిగింది. తప్పకుండా ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో ఏదైతే 20% కేఎస్ఎస్లు మనము నియమించుకోవాలో అది పూర్తి చేసి తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదే కాకుండా మరి ఇవన్నీ కేఎస్ఎస్లు పూర్తి అయిన తర్వాత రేపు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదినాన్ని మనము చాలా గొప్పగా చాలా వైభవంగా జరుపుకోవాలని మన రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మన అందరి యొక్క అభిలాష కూడా. కాబట్టి ఆ విధంగా మనము రేపు ఆయన జన్మదినాన్ని కూడా ఏ విధంగా చేసుకోవాలి, మెయిన్ ప్రోగ్రామ్స్ ఏమి ఎక్కడెక్కడ చేస్తున్నామో కూడా ఈ సభలోనే తెలియజేయడం జరుగుతుంది.